హాయ్ అండి, మీ అందరికీ గుడ్ మార్నింగ్, శుభోదయం. ఇప్పుడు టైం చేసి ఇంకా ఖచ్చితంగా 7 అవుతుంది. ఇంక ఇప్పుడే మేస్త్రి ఫోన్ చేశాను, అన్న పని ఉందా అని చెప్పేసి. మేస్త్రి ఫోన్ చేస్తున్నాను, 2 నిమిషాలు ఏ విషయం చెబుతాను. ఇప్పుడే మేస్త్రి ఫోన్ చేశాడండి. ఇంకా నేను నుంచి ఫోన్ చేస్తుంటే వాతావరణం బాగాలేని చెబుతా ఉన్నాడు. ఈరోజు వాతావరణం బాగుందన్న, ఇంకా పనికి వచ్చానంటే ఒక 10 నిమిషాలు ఆగు ఫోన్ చేస్తా అని చెప్పాడు. ఇంకా మళ్ళీ ఫోన్ చేసి చెప్పగానే ఇక్కడ పల్లెటూరులో పనులు ఎలా ఉంటాయి అంటే ఒక రోజు ఉంటే 2 రోజులు ఇంటికాడ ఉన్నట్టు ఉంటుంది అన్నమాట పనులు. అందుకని చెప్పేసి కొంతమంది పొలాల పనులు చూసుకునేది ఈ పని మీద ఆధారపడకుండా. పాపం వ్యవసాయ రైతులు అంటే వాళ్ళకి సిమెంట్ పని అలాంటి తక్కువ కాబట్టి వాళ్ళు ఒకటే ఇంకా వ్యవసాయం మీద ఆధారపడతారు. మన బోటలు ఏంటంటే ఇంకో పక్క వ్యవసాయం చేస్తా ఈ పనులు లేనప్పుడు సిమెంట్ పని చేస్తూ ఉంటాము. అట్లా కాలం గడిచిద్ది అన్నమాట మేస్త్రి చేసే పనులు అయితే. అంటే నేను మాత్రం గట్టిగా వ్యవసాయం చేస్తాను నేను చెప్పలేను. అంటే ఇప్పుడు వాళ్ళు తెలిసినంత మాత్రం మనకు తెలియదు కదా. నేను ఎక్కువ 99 ఒక 70% అయితే సిమెంట్ పనులు నలిగిన వాడిని. ఈ 30% ఈ మధ్యలో అంటే రాజు మ్యారేజ్ చేసుకున్న కాంచి ఇంకా ఇంటిగా ఉంటాం, పిల్లలు ఉండాలని చెప్పేసి అటు ఇటు చెప్పుకొని ఉంటాం. ఇంకా అటు ఇటు ఇందుకులే ఇంకా వలస పోవడం, దేశాలు పోవడం అని చెప్పేసి ఇక్కడ ఉంటా పొలాలు వేసుకుంటా ఉన్నాము. అలాగా ఇంకా అది కూడా చాలా వరకు అయితే పొలం మొత్తం పూర్తిగా నేర్చుకున్నాను 5 సంవత్సరాల్లో. ఇంకా ఈ విషయం చదివితే ఇంకా మేస్త్రికి అన్న ఏదైనా పని ఉందని చదువుతుంటే వాతావరణం బాగాలేదులే, ఈ పూట కూడా పని లేదు, రేపు ఎల్లుండి చదువుతాలే అని చదువుతున్నాడు. నాయన ఏముంది, మనసు అవసరం ఉంటే పిలుస్తారు, లేకపోతే లేదు. అందుకని చెప్పేసి నేను ఇంకొకరిని ఆఫర్లో పెట్టుకున్నాను. నేను ఇంతకు ఒక అన్న ఏం పేరు బిచ్చాలు, అన్న పేరు బిచ్చాలు అయితే నా పనికి వస్తా అంటే సరే వస్తానన్న, మరి మేస్త్రి రమ్మని చెప్పాడు, ఏ విషయం కనుక్కొని చదువుతానులే అని చెప్పేసి ఇంకా కనుక్కున్నాను కదా, చెప్పాలా ఫోన్ చేసి వస్తానన్న బిచ్చాలని చెప్పేసి. ఓకేనండి, ఇంకా చేనుకి వెళ్ళి రావాలి. ఇంకా వారం రోజులు 10 రోజులు ఒక వారంలో పెట్టి వర్షం పడతా ఉంది కదా, తుప్పలు పడతా, ఒక రోజు కొంచెం ఎక్కువ పడ్డా తక్కువ పడ్డా చేలు నీళ్ళండి అనుకుంటున్నాను. నేనైతే మధ్యాహ్నం వెళ్ళి రావాలి. ఇప్పుడు పోయినా పూర్తిగా మంచు గడ్డి ఎంత ఉంటుంది. మధ్యాహ్నం వెళ్తే బాగుంటుంది రాజు. మధ్యాహ్నం అన్న టైంకి వస్తా కదా, అటు నుంచి అటు వెళ్ళొస్తాను చేనికి. ఇంకా ఉదయం లేచి ఇంకా నేనేమో 5 గంటలకి లేసాను. రోజు 5 గంటలకు లేసేది, రోజు 6 గంటలకు లేచి ఇంకా బైబిల్ చదువుకోవడం ఉదయం సాయంత్రం నాకు అలవాటు. ఇంకా బైబిల్ చదువుకున్నాను. బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకొని తర్వాత రాజకుమారిని లేపితే రాజకుమారి ఏంది అంటే ఆ పిల్ల నీరసంగా ఉందని చెబుతా ఉంది. రాత్రి భోజనం కూడా చేయలేదంట. నేను భోజనం 7 గంటలకి పెందలాడి చేసేసాను, రాజకుమారి భోజనం చేసిద్ది అని చెప్పేసి. రాత్రి మా సట్టుగుడు మా వదిన పిల్లలందరూ వచ్చారు భోజనం చేయడానికి. చేసి ఇంకా వాళ్ళతో పాటు తిన్నాం అనుకున్నాను. తిందేమో అనుకున్నాను, తినలేదని చెబుతుంది తిక్కలది. ఎందుకు తినలేదు? నువ్వు కొత్త మనిషి కాదు కదా, తినొచ్చు కదా, మొదటి తింటే ఏమైంది తప్పు? బజ్జీలు అసలు తినొచ్చా? వేడొస్తువులు అయితే అయ్యి. ఇప్పుడు నేను సార్తో నువ్వు చూసుకుంటున్నావు, ఆ పక్కన కడుపులో ఉన్నాడు నోరు వాడు ఏం చెప్పుకోగలుగుతాడు ఆకలని. అందుకని ఆకలి కాయలు తింది. అట్టుకాయలు ఇవన్నీ వేపస్ కాయలు ఉంటే ఆకులో నన్ను తిందండి. అలా చేయగాకు, అయ్యే మూల కబురు కూడా రావు పిల్లలకి, అర్థమైందా? ఇప్పుడు ఇంకా ప్రెగ్నెంట్ డెలివరీ సమయం కాబట్టి బ్లడ్ ఇంకా ఎక్కువ కావాలి పిల్లవాడికి. మన పిల్లల్ని చూపించుకుంటే మీకు అప్డేట్ చెప్పలేదు అనుకుంటా కదా. వెళ్ళొచ్చాము, హాస్పిటల్కి వెళ్ళొచ్చి చూపించుకుని వస్తే ఇంకా డేట్ ఏమో ఈ 25కి క్రిస్మస్ సెలబ్రేషన్గా మీకు గిఫ్ట్ రాబోతున్నారు అని చెప్పేసి డాక్టర్ అమ్మంది. లేకపోతే ఇంకా 1కి కానీ ఏదైనా కానీ 25 లోపల డెలివరీ అయిద్దని చెప్పేసి సారసట్న ముద్రైతే గుద్దుతుంది, ఖచ్చితంగా గ్యారంటీ అయితే ఇస్తుంది. ఇంకా ఎట్ట దేవుడి దగ్గర అట్టుంటుందో ఏమో. నేను రాజు ఏంది ఎట్టుందంటే నేను భయపడుతున్నా బావా అంటా ఉంటుంది. ఏ రోజు ఎట్టుండదో తెలియదు అంటుంది. ఏ రోజు ఎట్టున్నా ఏదన్నా మనకు దేవుడి తోడు ఉన్నాడు. నీకేమైంది రాజు? ఫోన్ చేయగానే అంబులెన్స్ వచ్చింది, అంబులెన్స్ రాగానే మనం వెళ్తాము, క్షణంలో అయిపోద్ది. అది కాక నువ్వు 3 డెలివరీ కాబట్టి ఫ్రీ డెలివరీ అయ్యింది, నువ్వేం బాధపడకాకని చెబుతుంటే అప్పుడప్పుడు భయపడతా ఉంది. భయపడకని చెప్పేసి నేనేమో ఇంకా ధైర్యం చెబుతున్నా. అలాగా ఇలాగ అదిరిపోయింది చిన్నదాని పెద్దానికి అయితే. సరేనండి, ఇంకా హెల్తీగా ఉండాలి, ఇంకా బాగుండాలి. డాక్టర్ అమ్మ క్యారెట్లు బీట్రూట్లు ఏం తీసుకొచ్చి పెట్టని చెబితే నేను క్యారెట్కి తీసుకొచ్చాను. తర్వాత బీట్రూట్ దొరకలేదు. ఇంకా కూరగాయలు మిగతా తీసుకొచ్చాను. ఉదయాన్నే తోటకూర పాలకూర అనుకుంటూ పోతాను. ఒక అన్న అయితే పిలిచి తోటకూర పాలకూరలు 2, తోటకూర 1 అవి తీసుకున్నాను అనమాట. రాజు ఇప్పుడు ఆకుకూరలతో ఫుల్ హెల్దీ అయిన ఫుడ్డే చేస్తుందన్నమాట. ఇది మాత్రం మిస్ అవ్వద్దండి మీరు. ఏందని దీంట్లో ఏమైనా చేపలు ఉన్నాయా, దీంట్లో చికెన్ ఉందా, ఏమైనా మిస్ అవ్వకుండా ఉండాలని కదా అనుకోవచ్చు. దీంట్లో చేపలు ఉన్నాయండి. ఏ చేపలు తెలుసా? ఈ చేపల్లోకి ఎన్ని చేపలు అయితే ఇంకా మెత్తలు అయితే చేసుకుని తింటే చాలా బాగుంటుందని చెప్పేసి నా సలహా. రాజకుమారి ఏం బాగుండదని చెప్పేసి రాజకుమారి అంటుంది, అదేముండదు. ఇంకా ఆకుకూరలోకి చికెన్ కర్రీ, మటన్ కర్రీ వేసుకుని తింటే ఇంకా చాలా ఎంత బాగుంటుందో అదే రీతిన ఇలాంటి ఎన్ని చేపలు వేసుకొని తిన్నా కూడా ఫస్ట్ టైం కాబట్టి చేసుకొని బాగుంటేనే బాగుందని చెప్పడం, బాగాలంటే బాగాలేని చెప్పడం. మీరు కూడా 2సారి ట్రై చేయకుండా ఉంటారు కాబట్టి మీకు కూడా యూజ్ఫుల్ ఉండిద్దని చెప్పేసి ఇంకా వీడియో తీయమంటున్నాను, వంట వీడియో. ఇంకా లోపల నేను పిల్లకాయలు ఆట ఆడుకుంటా ఉన్నారు కదా, వాళ్ళకి కాసేపు
వాళ్ళతో పాటు నేను కూడా చిన్నపిల్లలు ఉన్నాయి ఆట ఆడుకుంటూ ఉంటాను. ఒక అరగంట పిల్లలతో స్పెండ్ చేయాలి. సిటీలో అలాగా స్పెండ్ చేయాలి. అక్కడ ఆయామ్మలకి ఇచ్చి చేసుకొని ప్రేమ అభిమానాలు తల్లిదండ్రుల ఉన్న ప్రేమ అభిమానాలు గౌరవాన్ని పోగొట్టుకుంటున్నారు కొంతమంది సిటీస్లో. ఎప్పుడు భార్యాభర్తలు జాబ్కి వెళ్ళటం, ఉన్న పిల్లోనేమో ఈ రోజుల్లో ఆయమ్మకి వాళ్ళకి వీళ్ళకి వేయడం, పాలు పట్టించిద్ది చేసిద్ది, కానీ భోజనం అంటే కడుపుకి అన్నాన్ని ఆకలి తీర్చగలదు, కానీ ప్రేమని అభిమానాన్ని ఇంకా ఎన్నెన్నో ఉంటాయి ఈ తల్లిదండ్రులకు సంబంధించినవి. అవన్నీ కోల్పోతే తల్లిదండ్రులు అంటే విలువే ఉంటుంది పిల్లలకి. అలాంటి పరిస్థితులు చేసుకోకండి. ఎంత సమయం ఏదన్నా కూడా పిల్లలతో సాయంత్రం ఉదయం గడపండి. వాళ్ళకంటే మనకి ఎక్కువే ఉందండి. అసలు సంపాదిస్తుంది కూడా పిల్లల కోసమే. అలాంటప్పుడు పిల్లల్ని నెగ్లెక్ట్ చేద్దామని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. అంటే పిల్లల్ని దూరంగా పెట్టే వాళ్ళ గురించి నేను మాట్లాడుతాను అన్నమాట. అలా పాట ఉందిగా, పాట ఎప్పుడో అప్పుడు పాతకాలంలో పాడారు. ఆలోచించండి ఓ అమ్మా నాన్న, నీవు తప్ప మాకు ఎవరున్నారని. ఏ పాట పాడు, పాడు వచ్చులే పాడు. నీ ప్రేమ కోరే చిన్నారులం నీ ఓడినాడే బాలకృష్ణులం. చాలా పాట బాగుండిద్ది. ఆ పాటలో చాలా అర్థం కూడా ఉంటుంది అన్నమాట. ఇలాంటి చూడబట్టి సొసైటీలో జరిగే సిచ్యువేషన్స్ చూడబట్టే ఆ మహానుభావుడు పాట పాడిండు అప్పుడు. ఇంకే సువాసన ఏంట్రామా సిమ్లో పెట్టా, నల్ల ఉడుతూ ఉంది. ఓకేనండి, ఇంకా ఈరోజు రెసిపీ వచ్చేసి ఇంకా ఇదేంటిది, ఈ తోటకూర అండి, కనపడుతుంది కదా. ఇది వచ్చేసి ఏమో పాలకూర, ఇంకా పాలకూర, తోటకూర, మెత్తల కూర. స్కిప్ మాత్రం కట్టుకొని చాలా బాగుండిపోతుంది వీడియో. ఈరోజు పని ఉంది కాబట్టి త్వరగా ఇంకా నేను వేరే ఊరుకి వెళ్ళే పరిస్థితి లేదు. అటు కూడా వెనకుండా కూడా కనుక్కున్నాను, ఒకవేళ ఇక్కడ లేకపోతే మాత్రం అక్కడికి వెళ్ళాలని చెప్పేసి. ఇక్కడే ఉంది కదా, చాలా వరకు ఇక్కడ ఉంటేనే బెనిఫిట్. అక్కడ పోయి దూరం పోయి రావాలంటే చీడపడుతుంది. రాజకుమారి ఏ పరిస్థితులు ఎట్లా ఉండదో తెలియదు. ఒకవేళ ఫోన్ కాల్ చేసిన అర్జెంట్గా రావాలన్నా కూడా నేను రాజకుమారి అందుబాటులో ఉండాలి కాబట్టి ఉంటున్నాను, అంతే కదా. ఈ అమ్మాయి కొంచెం పెరుగుతాను ఎక్కువ అండి. రాజకుమారికి అదురుపోతూ ఉండదు, చీటికి మాటికి చేమన్నా, బల్లి అన్న, ఎలుకలన్నా ఇలాంటి అదురుపోతూ ఉండదు. మా అత్తగారు కూడా అంతే, ఇంకా అలవాటు వచ్చిందన్నమాట. ఇంకేంది మరి, ఇగో ఈడు నా పెద్ద కొడుకు సాహసబాబు ప్రిన్స్ పెద్దింటి. ఇగో నా చిన్న కూతురు పెద్దింటి సుహాసిని ప్రిన్సెస్. వాళ్ళు మూడో వాళ్ళు రాబోతున్నారు ఇంకా ఈ నెలాఖరికి. ఇంకా పిల్లలతోనే ఇంకా ఏంటంటే చాలామంది అడుగుతున్నారు, 2 పిల్లలు చాలు కదా డ్రాప్ అవ్వచ్చు అని చెప్పేసి చాలామంది అంటున్నారు. నేను 3 పిల్లలు అనుకున్నాను. అదే మాదిరిగా అయితే ఇంకా దేవుడైతే 3 పిల్లల్ని దయచేస్తున్నాడు. ఇంకా 3 పిల్లలను పెంచుకుంటూ వాళ్ళ చదువులు, వాళ్ళ బాగోగులు చూసుకుంటే ఇంకా మా జీవితానికి చాలు. ఏదో కోట్ల ఆస్తులు వెనక వేసుకోవాలి, ఎంజాయ్ చేసుకోవాలి అనేది లేదండి. 3 పిల్లలకి వాళ్ళు మంచి లైఫ్ ఇచ్చామా, వాళ్ళని మంచి చదువులు, మంచి బాటల్లో వాళ్ళని నడిపించామా, అదే చాలు. ఏమంటారు, స్వార్థంగా అయితే ఎటు జరిగేది లేదు. నా తల్లిదండ్రులు నన్ను చాలా చదివించాలని, మమ్మల్ని బాగా మంచి పొజిషన్ ఉంచాలని చెప్పేసి వాళ్ళు ఎన్నో కళ్ళగా అన్నారు. తల్లిదండ్రులు కళ్ళలు కొనేది పిల్లల కోసం. అలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడు క్యాసెట్ మలుపు తిరిగిద్దో తెలియదు జీవితం అనేది. అలాంటప్పుడు మనం ముందుగా జాగ్రత్తగా ఉండి, ఇప్పుడు ఆడపిల్ల పుట్టింది కాబట్టి ఏమంటారు సుకన్య స్కీము పిల్లలకి, సాహసబాబుకి, మగపిల్లలు కూడా స్కీమ్స్ వచ్చినాయి పోస్ట్ ఆఫీసులో. సుహాసినికి అయితే కడుతున్నాను 2 నెలలు 3 నెలలకి 5,000 అయితే వేస్తున్నాను. ఏంటిదిలో సుకన్య స్కీమ్స్లో. ఆ అమ్మాయికి అది ఆడపిల్ల కాబట్టి 20 సంవత్సరాల తర్వాత ఆ అమ్మాయి కాళ్ళ మీద అమ్మాయి నిలబడాలని చెప్పేసి ఈ రోజుల్లో మా పల్లెటూరులో ఏంటంటే 20 సంవత్సరాలు నిండక ముందే 18 సంవత్సరాలకి 17 సంవత్సరాల నుంచి మ్యారేజ్ చేస్తారు. అలాంటి దౌర్భాగ్యం. అలాంటి రోజులు ఇప్పుడు మాదంటే అయిపోయింది. మా నుంచి ఇంక పిల్లలు కూడా రావద్దని చెప్పేసి వాళ్ళని మంచి పొజిషన్లో, ఆడపిల్ల అంటేనే మా పల్లెటూరులో ఏంటంటే 15 సంవత్సరాలు వచ్చినాయి అంటే ఇంకా 16 సంవత్సరం ఆలోచిస్తారు. ఆ అమ్మాయిని ఏ ఊరు ఇస్తే బాగుంటుంది, మేనమాకి ఇస్తే బాగుంటుందా, బయట వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అని ఆలోచిస్తూ ఉంటారు పల్లెటూరు వాళ్ళు. తెలియదు కదా. అలాంటి పరిస్థితుల్లో ఆడపిల్లలు కూడా చదివించుకుంటే మంచిది ఈ రోజుల్లో. ఎందుకంటే ఇప్పుడు పోటాపోటీగా ఉంటున్నారు, నువ్వెంత నేనంత అన్నట్టుగా. అంటే ఇప్పుడు ఒక భర్త సంపాదిస్తుంటే ఆ భార్య కూడా సంపాదించే పరిస్థితిలో ఉంటే అంత బాగుంటుంది. అందుకని చెప్పేసి 2 పిల్లల్ని అయితే బాగా చదివిస్తాను. అందుకని చెప్పేసి ఆమె కోసం కొన్నాళ్ళ తర్వాత ఏ దిగులు ఉండదని చెప్పేసి ఇంకా సుకన్య స్కీమ్ ఏం కడుతున్నాను. సాహసబాబు కూడా కట్టాలి.
మగపిల్ల కూడా వచ్చినాయి అంటారు, అది కడదాము. తర్వాత వచ్చేసి ఇంకా ఇవన్నీ కాకుండా మళ్ళీ నేను ఇన్సూరెన్స్ కట్టుకుంటున్నాను 3,555 రూపాయలు, 3,600 అంత కడుతున్నాను నెలకు వచ్చేసి. అవి ఎన్ని సంవత్సరాలకు మొత్తానికి ఏదో 10 లక్షలు 20 లక్షలు 15 లక్షలు వస్తాయంట. అందుకని చెప్పేసి అవి ఇన్సూరెన్స్ కట్టుకుంటా ఉన్నాను, నెట్ పోయి ఎట్టుండదు అని చెప్పేసి. ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయండి మా సిచ్యువేషన్లో అయితే. సరేనా? నువ్వేం మాట్లాడు, నేనే వాగుడు ఏమంటారు దాని శాస్త్రాలు ఉన్నాయి, నాకు గుర్తుకు అట్లా శాస్త్రం ఒకటి చెప్పు, అది పడిపోతాడు చెప్పు, రేపు మన అడుగుతారు మళ్ళీ చదువుతారు కామెంట్ సెక్షన్లో. నీకు చాలా వచ్చి పడిపోతాడు, మర్యాద చెప్పు. రాజకుమార్ బూతులు కూడా ఎక్కువ వచ్చండి, చిన్నప్పుడు తగ్గ తిట్టేది బూతులు. ఈ పెళ్ళైన కానీ మానుకుంది, లేకపోతే నా బట్ట కెట్ట చిన్నపిల్లప్పుడు తగ్గ తిట్టేది. నేను ఎప్పుడైనా నేను కలిసానా, నువ్వు నన్ను తిట్టను. నేను ఆడ విజయవాడలో ఉండి ఇంకెప్పుడు పని చేద్దామా, ఎప్పుడు తెల్లారిద్దా, ఎప్పుడు సరదా చేద్దామా, మళ్ళీ ఎప్పుడు తెల్లారిద్దా, ఎప్పుడు చేద్దామా అని చెప్పేసి ఆ కష్టాన్ని నేను చూసుకున్నాను. ఆ కష్టాన్ని ఇష్టంగా మలుచుకొని ఇన్ని సంవత్సరాలు చేశాను. ఆ పని ఇప్పుడు ఊహించుకుంటుంటే అట్లా చేసేవాడిని ఇప్పుడు ఏందిరా ఈ కూలికి పోయి ఇలా చేయాల్సి వస్తుందని చెప్పేసి ఒక్కోసారి బాధ అనిపించింది. ఎందుకంటే మా డాడీ మేస్త్రి కాబట్టి నేను కూడా మేస్త్రి అయ్యాను. ఇంకా మేస్త్రి అయిన తర్వాత ఇంకా ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఏమనుకుంటారు, పోలీస్ జాబ్ చేయాలని చెప్పేసి, డాక్టర్ అవ్వాలని చెప్పేసి, కలెక్టర్ లాయర్ అవ్వాలనుకుంటారు కదా. అదే మాదిరిగా నేను చదువుకుంటే పోలీస్ అవుదానని చెప్పి అది అడియాసలు అయిపోయింది. తర్వాత పోతే పోయిందని చెప్పేసి నా తండ్రి మేస్త్రి అయినప్పుడు నేను కూడా మేస్త్రి అయ్యాను. మేస్త్రి అయిన తర్వాత నేను కూడా ఇంకా పెద్ద మేస్త్రుల దగ్గర ప్లాట్లు ఒప్పుకుంటుంటే వాళ్ళు కాంట్రాక్ట్గా ఎట్లా సబ్ కాంట్రాక్ట్ తీసుకుంటున్నారు, అదే విధంగా నేను బిల్డర్ అవుదాం అనుకున్నాను. అంటే ఒక పెద్ద మేస్త్రి ఒక మనుషులను పెట్టుకొని ఒక 10 మందికి సహాయం చేసే చేతులుగా మలుద్దాం అని నేను చాలా కళ్ళగా అన్నాను. ఆ కళ్ళలో కూడా ఇంకా ఏమో దేవుడేమనుకున్నాడు ఏమో, నానే నీకు సిమ్లు పని కుదరదులే అని చెప్పేసి ఇంటికి తీసుకొచ్చాడు. ఇంటికి తీసుకొచ్చిన కాంచి ఇంకా పొలం పనులు చేసుకుంటూ ఒక యూట్యూబర్గా నేను ముందు ఇలా మాట్లాడగలుగుతున్నాను అనమాట. ఇప్పుడు మనం ఒక పక్క మేస్త్రి మామూలుగా చేయగలుగుతున్నాం కామన్ మనలాగా, ఒక పక్క మీకు యూట్యూబర్లా కనపడతాను, ఒక పక్క రైతులా కనపడుతున్నాను. అన్ని అవకాశాల్లో తిరుగుతుంది నా జీవితం. ఏమంటా? థ్యాంక్ యూ, నిజాన్ని చెప్పావు. సరే ఇంకా కూర చూపించు మరి, లేకపోతే ఇంకేం చూపిస్తాలే, కూర చేసిన టేస్ట్ చేసి చెబుతాలేండి. సరేనా? ఇప్పుడు చాలాసేపు మాట్లాడాను. ఓకేనండి, రాజకుమారి అయితే ఇంకా ఆకుకూర నెత్తల కూర చేసింది అన్నమాట, చాలా బాగుంది. ఇదిగోండి ఆకుకూర పక్క నెత్తళ్ళు చూస్తుంటే నూరిపోతుంది నాకైతే. ఓకేనా? ఏం అబ్జర్వ్ చేద్దాం ఒక్కసారి, ఇంకా టేస్ట్ చేయడమే. పర్వాలేదు, బాగానే ఉంది. సరేనండి, కొత్త వస్తే లైక్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మంచిగా తగులుతాను. నేను పనికి బయలుదేరుతున్నాను. ఇంకా మధ్యాహ్నం భోజనం వచ్చేటప్పుడు ఇంకా మళ్ళీ పొలం పనులు చూసుకొని వస్తాను. ఇంకా మా ఛానల్లో చాలా వీడియోస్ ఉండే, మా పెద్ద తమ్ముడు, మా చిన్న తమ్ముడి మ్యారేజ్ వీడియోస్ ఉండే, రాజకుమార్ మీద చేసిన ఫ్రాంక్స్ వీడియోస్ ఉండే. ఇవన్నీ మీకు ఛానల్ ఒకసారి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఒకసారి చూసి విజిట్ చేసి వర్త్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారా మనసారి కోరుకుంటూ మీ అందరికీ బాయ్ బాయ్.